క్యాన్సర్ గురించి అడుగుతాం. క్యాన్సర్ యాక్చువల్లీ అయితే అంత ఈజీగా క్యూర్ అవ్వదు. క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుంది మీ డైట్తో అని మీరు ఎలా అనుకున్నారు? అంటే నేను అనుకోలేదమ్మా. నేను అసలు అంతకుముందు నన్ను ఇంటర్వ్యూలో మీటింగ్లో అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ సెషన్ లాస్ట్ ఉండేది. నా భారీ మీటింగ్స్ జరిగాయి, 7-8 గంటలు మాట్లాడేవాడిని. తర్వాత రాత్రి 2 కూడా అయ్యేది. 1000 మంది ఉండేవాళ్ళు, 5000 నుంచి 30-40 వేల మంది కూడా అటెండ్ అయిన మీటింగ్స్ ఉండేవి. 8 గంటలకు కూర్చునేవాళ్ళు. లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అడిగినప్పుడు నన్ను అడిగేవాళ్ళు, కాదండి క్యాన్సర్ తగ్గుతుంది మీ డైట్తో అని. పొరపాటు కూడా క్యాన్సర్ తగ్గదు. క్యాన్సర్ ఎట్లా తగ్గుతుంది? అలోపతి తగ్గదు, ఆయుర్వేద ప్రపంచంలో దేనికి తగ్గదు, నా డైట్ కూడా తగ్గదు. ఎవడని తగ్గుతుందని చెప్పినా మీరు వాడు నమ్మమాకనే చెప్పేవాడు. నేను మీటింగ్లో చెప్పేవాడిని. అంటే నేను నిజంగా పెద్ద క్యాన్సర్ ఎట్లా తగ్గుతుంది నేను అనుకునేవాడిని. ప్రతిదీ నాకు సర్ప్రైజ్. ప్రజలు నేర్పిన సైన్స్ ఇదంతా, ప్రజలే నేర్పారు. సో అనుకునేవాడిని. అప్పుడు చైనా గవర్నమెంట్ పిలిచి నాకు డైరెక్ట్ ప్రత్యక్ష ఇదిగో ఈ క్యాన్సర్ పేషెంట్ అలానే పిల్లల దగ్గర నుంచి ఇలా చేసాం, ఈ సిస్ట్ ఇలా కరిగిపోయింది, ఈ లుకేమియాకి ఇలా WBC ఇలా కంట్రోల్ అయింది. ప్రతి రిపోర్ట్ మీరు క్యాన్సర్ అసలు మీకు యువర్ డైట్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ది బోర్న్ ఫర్ ఇది డయాబెటీస్ అండ్ ఒబెసిటీ, జస్ట్ ఇట్ ఈస్ బోర్న్ ఫర్ క్యాన్సర్ అని చెప్పారు. అప్పుడు కానీ నేను వెంటనే చెప్పే స్వభావం నాకు లేదు. నేను 2018లో నేను అవార్డు తీసుకుంటాం కానీ క్యాన్సర్ బిల్డింగ్ పేరు పెట్టలాంటివి ఉంటే దాని మీద ఫస్ట్ వీడియో నేను రిలీజ్ చేసింది 2023. 5 ఏళ్ల పాటు నేను రిలీజ్ అసలు నేను చెప్పలా. ఇక్కడ నిజానికి అది అంత పెద్ద ఆనర్ భారతదేశంలో ఎవరికి దక్కనంత పెద్ద ఆనర్ జరిగితే అది నేను చెప్పలా. చాలా పెద్ద విజయం అది. ఎందుకు చెప్పలేదు? నేను ఇక్కడ చేసి చూడాలి, వాడెవడో అక్కడ చేశాడు. నేను ఇక్కడ చేసి నా దాంతో నేను చేస్తేనే నేను నమ్ముతా. ఇది నా ఫస్ట్ నుంచి నా స్వభావం. నేను ఊరినే నా నోటి నుంచి మాట తొందరపడి రాదు. ఎంతో లేదా ఊరుకుంటా అంతే, చెప్పకుండా ఊరుకుంటా. కానీ నేను ఊహించి మాత్రం ఏది చెప్పను, కన్ఫర్మేషన్ లేకుండా. ఒకరు ఊహిస్తే ఊహించానని చెప్తాను, ఇలా దిస్ మై హైపోథిసిస్ అని. అక్కడ చేసిన తర్వాత నేను ఇక్కడ చేసి చూసుకున్నా. ఇక్కడ కూడా నా ప్రోటోకాల్ ప్రకారం చేసి చూస్తే నాకు అద్భుతమైన రిజల్ట్ వచ్చిన తర్వాతే, కొన్ని 100 మందికి రివర్స్ చేసిన తర్వాతే నేను అది బయట పెట్టాను. సో దాంట్లో చాలా అద్భుతమైన మిరాకిల్స్ జరుగుతున్నాయి. నా దగ్గరికి క్యాన్సర్లు ఏమవుతుందంటే నేరుగా నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఒరిజిన్ పేషెంట్స్ అంటాం, వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దురదృష్టవశాత్తు క్యాన్సర్కి అలోపతి వైద్యం చాలా ఘోరంగా ఉంది, అసలు సొల్యూషన్ లేదు. చాలామంది తెలియక మోడర్న్ మెడిసిన్ అది ఇది అనుకుంటారు. ఏం లేదు, అంత గాడిది గుడ్డ, అంత చెవిలో పువ్వు. మోడర్న్ మెడిసిన్ అంటారు కదా, ఇంత పెద్ద మోడర్న్ మెడిసిన్ కదా, శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది కదా. ఈ రోజు వాళ్ళ దగ్గర జలుబుకు మందు లేదు, దగ్గుకు లేదు, డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, గ్యాస్, బోడి గ్యాస్కి లేదు. దేని డయాబెటీస్ తగ్గినాడు ఎవడన్నా ఉన్నాడా? 8 ఏళ్ళ నాడు నేనేం ఛాలెంజ్ చేశాను, మీ మందులతో డయాబెటీస్ తగ్గినాడు ఉంటే 2 కోట్లు ఇస్తాను ఛాలెంజ్ చేశాను, చాలా ఏళ్ల క్రితమే నేను. ఈ రోజుకి అదే ఛాలెంజ్ 100 ఒక్కడిని తగ్గించినా మీరు ప్రపంచంలో అన్నానంటే వాళ్ళు ఎంత సైన్స్కి వ్యతిరేకంగా ఉన్నారు. అలోపతి డయాబెటీస్ విషయంలో, జీవనశైలి వ్యాధుల విషయంలో అలోపతి నిజంగా చెప్తున్నా ఘోరాతి ఘోరం, బ్లాక్ మ్యాజిక్ చేతబడి కంటే ఘోరంగా ఉంది. వాళ్ళు చాలా బెటర్, వీళ్ళ మీద హానినే చేయరు, వీళ్ళు చేసేదంతా హాని. ఇవాళ డయాలసిస్ సెంటర్కి వెళ్ళని చూడండి, ఏ డయాలసిస్ సెంటర్కి వెళ్ళినా కిక్కిరిసిపోయి ఉంటారు, చిన్న వయసు నుంచి పెద్ద వయసు కిడ్నీలు పోయి. వన్స్ డయాలసిస్ పాడెక్కినాక బయటకు వచ్చినట్టు ప్రపంచ చరిత్ర లేడు. డయాలసిస్ అంటే పాడే, ఆ పాడెక్కిన తర్వాత బయటకు వచ్చినట్టు లేడు. ఒక్కడిని తగ్గించారు వీళ్ళు. మీరు ఇవాళ కావాలంటే ఎక్కడికి వెళ్ళని ఎంక్వైరీ చేయండి, ప్రపంచం మొత్తం మీద స్టాటిస్టిక్స్ తీసుకోండి. డయాలసిస్కి వెళ్ళిన ప్రతివాడు కారణం 99.99% అల్లోపతిక్ వైద్యం దీర్ఘకాలం తీసుకున్నాళ్ళు. కిడ్నీకి 10 ఏళ్ళ నుంచి మందులు వాడుతున్నాళ్ళు, లేదా షుగర్కి డయాబెటిక్ నెఫ్రోపతి 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ తీసుకున్నాళ్ళు. ఎక్కువ బీపీ అమ్మ, ఎక్కువ బీపీ, హైపర్ టెన్షన్. మీ దగ్గర సొల్యూషన్ ఏది? మీ దగ్గర హైపర్ సొల్యూషన్ ఏడిస్తే ఆడు కిడ్నీలు ఎందుకు పోతాయి? బీపీ తగ్గటానికి వేసే ప్రతి మందు బిళ్ళని అలోపతిక్ సమాజం కిడ్నీని కుళ్ళబొడిసేటట్టు తయారు చేస్తుంది, కావాలని.